పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను. 2 విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను, మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలో తండ్రులో రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది. మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాద్ ని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూతపడ్డది, సిసిఐ ను తెరిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు,
రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడాను. 2 విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను, మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలో తండ్రులో రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది. మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకెంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి